బంగారం ధరలు ఆకాశమే అద్దుగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూపాయలు 1800, ఇవాళ ఏకంగా రూపాయలు 2460 పెరిగి రూపాయలు 1,26,280కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూపాయలు 2,250 ఎగబాకి రూపాయలు 1,15,750 పలుకుతుంది. అటు కేజీ వెండిపై నిన్న రూపాయలు 4,000, ఇవాళ రూపాయలు 1000 పెరిగి రూపాయలు 1,70,000కు చేరింది. 80.501 టీఎంసీల పూర్తిస్థాయి నీటి మట్టం నిల్వతో నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ నిండుకుంటలా మారింది. కాగా గడిచిన 24 గంటల్లో ఎస్ఆర్ఎస్పీలోకి ఎగువ ప్రాంతాల నుంచి 9,454 క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా అంతే మొత్తం క్యూసెక్ల నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు మంగళవారం ఉదయం తెలిపారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి శబరిమలకు 200 అద్దె బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఎక్స్ప్రెస్, డిలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులను నడిపేందుకు సిద్ధమై స్పెషల్ టారిఫ్లను ఖరారు చేసింది. గురుస్వామి పేరుతో బస్ బుక్ చేస్తే ఆ స్వామి ఉచితంగా ప్రయాణించవచ్చు. ముందుగా కాస్ట్ అండ్ డిపాజిట్ రూపాయలు 10,000 చెల్లించాలి. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. నిన్న తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో 10.4 డిగ్రీల, ఆసిఫాబాద్లో 10.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు జిల్లాల్లో కనిష్టంగా 9 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్లో మౌలానా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 15న విద్యా వ్యవస్థపై తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరు కానున్నారు.